జూన్ 27, 2025. ప్రైజ్ ద లార్డ్. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరట వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ప్రభు హస్తం నా పైన ఉండడం వలన, ఆయన కంచె నా పైన ఉండడం వలన నేను చాలా సంతోషంగా సురక్షితంగా ఉన్నాను. దేవుని నమ్ముకున్న మీరు కూడా సురక్షితంగానే ఉన్నారని ఆశపడుతున్నాను, ఆనందిస్తున్నాను. ప్రతిరోజు మనము డైలీ మార్నింగ్ బ్లెస్సింగ్ టీవీ ద్వారా మనం డైలీ మార్నింగ్ ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, కొంచెం సేపు ఒక 5 minutes ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మరి మీరు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు మనం బైబిల్ చదువుకోవాలి అంటే, ఈ భూలోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదండి. పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ అనేది శాశ్వతం. ఈ భూలోకానికి యేసు ప్రభు మన కోసం మరణించి తిరిగి మన కోసమే వస్తానంటున్నాడు. నువ్వు రక్షింపబడకపోతే ఇదే ఆ రక్షణ దినం. దేవుని నీ మనసు మార్చుకో, దేవుడే నిజమైన దేవుడని తెలుసుకో. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడాలని, బలహీనులుగా ఉన్న నువ్వు బలపడాలని దేవుడు తన వాక్యాన్ని మన కోసం ఏర్పరచాడండి. దేవుడితో మనం నేరుగా మాట్లాడాలని, నేరుగా మనము ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయననే మన కోసం భూలోకానికి దిగి వచ్చాడండి. దేవుడు నా కన్నిటిని చూడట్లేడు, అసలు నాతోనే మాట్లాడాడు. అసలు నా బాధను చూస్తున్నాడా? నా ఇరుకుని చూస్తున్నాడా? నాకున్న ఈ శ్రమని చూస్తున్నాడా? నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, అసలు దేవుడు నన్ను మర్చిపోయాడా? ఇలాంటి థాట్స్, ఇలాంటి ఆలోచనలతో నీవు ఉన్నావా? ఇలాంటి దేవుడి పైన నమ్మకం లేని విశ్వాసంతో నీవు ఉన్నావా? అయితే నిన్ను బలపరచడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆదికాండము 50:24 2వ మాట చూడండి. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణము చేసి ఉంచిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. దేవుడు మాట ఇస్తే తప్పడు, తీసుకొని వెళ్తాడంటే 100% ఆయన వాగ్దానం నెరవేరుతుంది. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మకాన్ని పోగొడుతున్నావా? నిన్ను చూచి అంటున్నాడు. మరొకసారి చూడండి. మిమ్ములను చూడవచ్చి, దేవుడు నీ బాధని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. చూడట్లేదు అని అనుకోవద్దు. మనుషులు చూడలేకపోయి ఉండొచ్చు, నువ్వు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు ఏడ్చే ఏడుపు కూడా చూస్తున్నాడు. నువ్వేం చింతపడకు, దేనికోసం భయపడకు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచబోతాడు. నమ్ముతున్నావా? రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని ఎవ్వరు చూడకపోయినా తండ్రి, నీ కనులు ఎప్పుడు నీ దృష్టి మాపై ఉంచుతున్న తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. నీవిచ్చిన వాగ్దానం పట్ల మాకు నమ్మకం ఉంది తండ్రి. ఎవరి మాట మాకు ఇచ్చిన ప్రభావ వారు తప్పిపోతారేమో తండ్రి, వారి మాట వెనకకి తీసుకుంటారేమో, కానీ తండ్రి నీవు మాట ఇస్తే తండ్రి 100% ప్రభా, ఏ డౌట్ లేకుండా ప్రభా, నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నీ వాగ్దానాలతో ప్రభా నెరవేర్చు వాడవు నా తండ్రి. అయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. మహిమోన్నతుడా, నీకే వందనాలు తండ్రి. అద్వితీయుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, మా పట్ల మీరుండి నా దేవా, మా పట్ల ప్రభు మీ కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని చూస్తున్న ప్రభువా, నీకే వందనాలు యేసయ్యా. ఎవ్వరు లేని సమయంలో కూడా తండ్రి నీవు మా తోడు, మీ కనుదృష్టి మా తోడు ఉంచిన తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. ప్రభా, ఈ బ్లెస్సింగ్ టీవీలో ఉన్న వారందరూ కూడా ప్రభా, ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం. వారందరినీ చుట్టూ ప్రభా మీ కంచెని నాటమని అడుగుతున్నాం. మీ చూపులు వారిపై కూడా ఉంచుతున్నందుకు నీకే వందనాలు యేసయ్యా. అయ్యా, నీవిచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేరును గాక తండ్రి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్న మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో ప్రభు వాళ్ళకి సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నర దృష్టి వాళ్ళ పైన పడకుండా తండ్రి, వాళ్ళ ఆత్మలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డలకి తండ్రి మీ సురక్షితం వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. వీరెక్కర క్రింద వాళ్ళని దాచుకోమని అడుగుతున్నాము దేవా. అయ్యా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, నపుసికులను జ్ఞాపకం చేసుకొని మీరు రాకడకై ప్రభువా వారు సిద్ధపడి ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకే వందనాలు తండ్రి. తల్లి తండ్రి లేని వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రతి బంధాన్ని ప్రభా నీవే వారికి మీరే తోడు నీడవై ఉండమని అడుగుతున్నాం. ఎంతో మంది ప్రభా కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు తండ్రి, మీ జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం ప్రభా.
ఈ సమయంలో తండ్రి ఎంతో మంది ధనం లేకుండా తండ్రి పిల్లలకి ప్రభా స్కూల్స్ కి పంపించలేని పరిస్థితిలో ప్రభా వారు ఉన్నారు తండ్రి. మీ వాకిట్లు గుప్పులు వాళ్ళ పైన విప్పి తండ్రి వాళ్ళకి ప్రభా ధనాన్ని ప్రభా వాళ్ళకి దయచేయమని అడుగుతాం. వాళ్ళ గిన్నె నిండి పొరులాగిన ఆశీర్వాదాలు వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. దేవా రక్షణ లేని బిడ్డలకి మీరు రక్షణను వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాము. దేవా జాబ్ లేని వారికి ప్రభా మీ చిత్తాన సమయానికి వాళ్ళకి జాబ్లను దయచేయమని అడుగుతున్నాం. పెళ్లి కాని వారికి పెళ్ళవులాగిన సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా ఏది జరిగినా తండ్రి మేమందరం ప్రభు మీ చిత్తాన్నే కోరుకుంటుండగా తండ్రి మీ చిత్తానుసారంగా మా జీవితంలో ప్రతి కార్యం జరుగును గాక అని ప్రార్థిస్తూ బ్లెస్సింగ్ టీవీని దీవించమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.